సుమారు 15 సంవత్సరాల తర్వాత మన దేశవ్యాప్తంగా జనగణన మొదలవబోతుంది. మీ అందరికీ తెలుసు 2011లో జనగణన జరిగింది. యాక్చువల్గా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి 2021లో జరగాలి, కరోనా వల్ల జరగలేదు. జనగణన అంటే ఒక లెక్కింపు మాత్రం కాదు, ఖచ్చితంగా ఇది దేశాభివృద్ధికి మూలం. ఇదే మనం ఖచ్చితమైన లెక్కలు సేకరించడం ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రచించడానికి అవకాశం ఉంటుంది. మరి మొన్న 15వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు స్వీయ గణన చేసుకునే అవకాశం మరి కల్పించింది ప్రభుత్వం. పెద్దగా పార్టిసిపేషన్ జరగలేదనిపించింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారి ఆలోచనల మేరకు ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేశాం. మరి మన తెనాలి ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గారు, మన మున్సిపల్ సిబ్బంది, అట్లాగే కాలేజీ పిల్లలతో, జేఎంజే కాలేజ్, వివిధ కాలేజీ పిల్లలందరితో కూడా కలిసి ఈరోజు మరి ర్యాలీలాగా కండక్ట్ చేశాం. దీని ఉద్దేశం ఏంటంటే మనం ప్రజలకి అవగాహన కల్పించి వారిని ఇందులో భాగస్వామ్యం చేయడం. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా, ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యమై మీ వివరాలు నమోదు చేసుకోండి. దీనివల్ల ఎటువంటి అపోహలకు గురి కావకండి. ఏదో ఇప్పుడు మీకున్న వివరాలు చెప్పడం ద్వారా మీకు ఉన్న ప్రభుత్వ పథకాలు ఏవో పోతాయి అనే అటువంటి దురాభిప్రాయానికి లోను కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వ పథకాలు పోయే అవకాశం ఉండదు. మీరందరూ దయచేసి మా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి. రేపు 1వ తారీఖు నుంచి మా సిబ్బంది ఇంటింటికి వస్తారు. మరి వారికి కూడా ఇప్పుడు మొదటి విడతలో భాగంగా హౌస్ లిస్టింగ్ జరుగుతుంది. తర్వాత మరి వ్యక్తుల గణన జరుగుతుంది. ఇప్పుడు 33 కాలమ్స్తో చిన్న వీలుగా అవకాశం ఉన్నంత సింపుల్గా ఉంది యాప్. మేము చూసాము. se.ap.gov.inలో నమోదు చేసుకునే అవకాశం ఉంది. మీరందరూ స్వీయ గణనలో ఇప్పుడు 2026లో డిజిటలైజేషన్ జరుగుతుంది. జనాభా లెక్కలు మరి ఇంతవరకు ఎప్పుడు కూడా మన కాగితాల మీద ఉండేది, అలాంటిది డిజిటలైజేషన్ ద్వారా జరుగుతూ ఉంది. అది 3 టైప్స్ ఆఫ్ జరుగుతుంది. స్వీయ గణన జరుగుతూ ఉంది. ప్రజెంట్ స్వీయ గణన జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మరి స్వీయ గణన చేసుకోవాల్సిందిగా అయితే విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రేపు మే 1 నుంచి హౌస్ లిస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మూడవది మన జనవరి కానీ ఫిబ్రవరిలో 27లో కానీ మనకి